అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఏవా. ఈ వీడియోలో చిన్నపిల్లలకి టైం యొక్క ఇంపార్టెన్స్ చెబుతూ టైం ఎలా నేర్పించాలో చూద్దాం. ఇలా మనం ఒక క్లాక్ తీసుకొని క్లాక్ పైన స్కెచెస్తో డిఫరెంట్ కలర్స్తో ఇలా మనం మెన్షన్ చేసి పిల్లలకి టైం అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. 6 o'clock దగ్గర వేకప్ టైం, 7 o'clockకి గెట్ రెడీ టైం, 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ టైం, 9 to 12 లర్నింగ్ టైం, 1 o'clock లంచ్ టైం, 2 to 4 స్లీపింగ్ టైం ఆర్ రెస్టింగ్ టైం అనుకోవచ్చు, 5 to 7 ఆర్ 5 to 6 మనకి పిల్లలకి ప్లే టైం లాగా మెన్షన్ చేసి పెట్టచ్చు. ఇక్కడ 8 o'clock దగ్గర నేను 2 కలర్స్ మెన్షన్ చేసి పెట్టా కదండి. స్కెచెస్ తోటి నేను మెన్షన్ చేసి పెట్టాను కదా. గ్రీన్ కలర్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అని చెప్పచ్చు, ఇలా ఆరెంజ్ వచ్చేసి నైట్ టైం స్లీపింగ్ టైం అని చెప్పచ్చు. ఇదంతా మనం పిల్లలకి ఈ టైం ప్రకారం మనం పిల్లలకి వర్క్ అసైన్ చేసినా కానీ లేదు అంటే పిల్లలకి ఇలా టైం ఇంట్రడ్యూస్ చేసినట్లు కానీ యూస్ఫుల్ అవుతుంది. ఇలా ఇంట్రడ్యూస్ చేస్తూనే టైంని ఇలా మనకి ఒక కార్డ్బోర్డ్ ఏదైనా ఇంట్లో వేస్ట్ కార్డ్బోర్డ్ కానీ ఏదైనా ఉంటుంది కదండి, దాంతో రీయూజబుల్గా మనం 6 to 8 గెట్ రెడీ టైం అనుకున్నాం కదా మనము. అలా బ్రషింగ్, పాటీ టైం, షవర్ టైం ఇలా పెట్టుకొని ఇది కంప్లీట్ అయిపోతే ఇక్కడ నేను వెల్క్రో డాట్స్ పెట్టుకున్నాను కదా, ఇది కంప్లీట్ అయిపోతే ఇలా క్లోజ్ చేసేసినట్టు. ఇలా క్లోజ్ చేస్తే వాళ్ళకి ఆ టైంలో మనం ఇచ్చిన వర్క్ ఫినిష్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇటు వచ్చేసి షవర్ అయిపోయిన తర్వాత రెడీ అవ్వాలి కాబట్టి క్లాత్స్ వేసుకోవడం, డ్రెస్సింగ్ అలా చెప్పి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైం 8 to 9 కల్లా పిల్లలు రెడీగా ఉండాలి అనేసి పిల్లలకి అర్థమయ్యే విధంగా ఇలా ఒకటి. ఇది కంప్లీట్ అయిపోతే ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతే మళ్ళీ దీన్ని ఇలా క్లోజ్ చేసి పెట్టేసేలాగా మనం ఈజీగా పిల్లలకి నేర్పించవచ్చు. ఇది మనం డోర్కి స్టిక్ చేసి పెట్టేసుకుంటే పిల్లలు 6 to 8కి ఇది హాలిడేస్ అయినా కానీ స్కూల్ టైం అయినా కానీ పిల్లలకి ఈజీగా ఒక టైం అనేది ఈజీగా అలవాటు అవుతుంది. ఇలా పిల్లలకి టైంని ఇంట్రడ్యూస్ చేస్తూ ఏ టైంలో ఏ పని చేయాలి అనేది నేర్పిస్తూ ఉంటే పిల్లలకి టైంతో పాటు టైం వాల్యూ కూడా ఈజీగా అర్థమవుతుంది.